గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేను మీ మౌనికాని. నేను ఈరోజైతే హెల్తీ డిన్నర్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా నేను మా అత్తగారికి పొద్దున్న, సాయంత్రము టిఫిన్స్ పెడతాను. ఓన్లీ మధ్యాహ్నం ఒకటే లంచ్ ప్రిపేర్ చేస్తాను రైస్ తోటి. తనకి ఎక్కువ రైస్ ఇవ్వను. ఎందుకంటే షుగర్, బీపీ ఇంకా బెడ్ రిడెన్ పేషెంట్. 3 పూటలు టాబ్లెట్స్ వేసుకుంటది. సో, నాకు ఈరోజు ఓపిక లేదు. మాకు సెపరేట్‌గా, మా అత్తకి సెపరేట్‌గా చెయ్యాలి అంటే అసలు ఓపిక రావట్లేదు. ఇంకా చపాతీలైతే అందరూ తినొచ్చు కదా అనేసి ఇగ నేనైతే గోధుమ పిండయితే గ్రైండర్‌లో వేసి దాన్ని మిక్సీ పెట్టేసాను. ఒక 10, 15 మినిట్స్‌లో గ్రైండ్ చేసిస్తది. మనం తగినంత వాటర్ కరెక్ట్‌గా పోసుకోవాలి. లేదంటే ఎక్కువ పోసుకున్నామంటే మొత్తం జోరు జోరుగా అవుతది. మళ్ళీ మనం గోధుమ పిండి ఏసుకోవాల్సి ఉంటది. దానికి కాంబినేషన్‌గా నేను మిల్ మేకర్ చిక్కుడుగాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. మంచి హెల్తీ డిన్నర్ అండి. ఎవరైనా తినేయొచ్చు. పిల్లలు గూడా తింటారు కాబట్టి హెల్తీగా ఉంటది. నాకింకా రైస్ సెపరేట్‌గా వండి మళ్ళీ టిఫిన్ జేయాలనంటే అస్సలు ఓపిక రాలేదు ఈరోజు ఎందుకో. ఎంతైనా మనం ఎన్ని పనులు చేసినా ఏదో ఒకరోజు అనిపిస్తది అబ్బా! చెయ్యాలనిపియదసలు. నాకే అనిపిస్తదా? మీ అందరికి అనిపిస్తదా? నాకైతే ఒక్కోసారి ఏమనిపిస్తదంటే ఎంత పనులైనా నేను ఒక 2 గంటల్లో చక్కబెట్టేస్తాను గానీ, ఒక్కొక్కసారయితే వాటి జోలికి గూడా వెళ్ళబుద్ధి గాదు. అసలు ఎంత పనున్నా గానీ అసలు చెయ్యబుద్దే గాదు. అవి అట్లనే వదిలేస్తాను. చెయ్యబుద్ధి గాదు. ఎందుకో మరి దాన్ని ముట్టుకోబుద్ధి గాదు. ఒక్కోసారయితే చెప్పకుండానే నేనింకా దనాదన ఫటాఫట్ జేసేస్తాను. అంత పనులు చేస్తాను. ఏదో ఒక రోజు 2, 3 రోజులు అట్లా అనిపిస్తది చెయ్యబుద్ధి గాదు. నాకే అంతేనా ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఫేస్ జేస్తారా? పొద్దున్న లేసిన కాడి నుంచి గిన్నెలు తోముడు, కడుగుడు, తినుడు ఇదే అయితుంటది. ఒక్కోసారయితే ఇంక బేజారొస్తది. అంత కోపమొచ్చేస్తది. ఇంకా ఇంక నేను చపాతీలయితే చేసి పక్కకు పెట్టుకొని, ఇంకా ఇవి కూరకైతే రెడీ చేసుకుంటున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కోసుకొని, కొంచెం కారము, ఉప్పు తగిలించేసి, ఒక సిమ్‌లో ఉడకబెట్టేసి, చిక్కుడుగాయలు గూడా కోసి పెట్టుకున్నాను. మంచిగా కడిగేసి, చిక్కుడుగాయలేసేసాను అందులో. ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తే చిక్కుడుగాయలు ఆవిరికి మంచిగా ఉడికిపోతాయి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసేసాను. ఇవి కూడా ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చేసామనుకోండి మంచిగా జ్యూసీగా అయిపోతది. దాని తర్వాత మనము వేడి నీళ్ళలో నానబెట్టి తీసి పక్కకు పెట్టుకున్న మిల్ మేకర్ ఉంటది కదా! అది తీసి వేసుకొని, కారము, కొంచెం ధనియాల పొడి వేసుకొని, ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ మూత పెట్టి కొత్తిమీరేసి సర్వ్ చేసుకుంటే హెల్తీ డిన్నర్ రెడీ.